పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వల్మిడి సీతారాముల ఆలయంలో కళ్యాణం పేరుతో వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఈవో దేవస్థానం అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ బుక్కులు ముద్రించి అక్రమాలు చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఈ మేరకు దేవాదాయ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆలయ అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని వల్మిడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కళ్యాణం 6వ తేదీన జరగబోతోంది. దాని మీద కొంతమంది ఫేక్ రసీదు బుక్కులు ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఆ రసీదు లభించిన రసీదును ఆధారంగా చేసుకొని మేము పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోబడతాయి. అందరికీ నమస్కారములు. నా పేరు చెరుకు రాములు గౌడు. గతంలో నేను దేవస్థానం చైర్మన్గా అంటే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వల్మిడి పాలకుర్తి మండలం జనగాం జిల్లాలో 5 సంవత్సరాలు చైర్మన్గా నిర్వహించిన. అప్పటి బాధల కష్టాలు చాలా దయనీయంగా ఉండే. ఆ తరుణంలో గౌరవనీయులు గత మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఎంతో కృషి చేసి అపరభద్రాద్రిగా వల్మిడి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది పర్యాటక కేంద్రం వాళ్లకు సమస్త డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ మొన్న ఎండోమెంట్ వాళ్ళు ఉండి లెక్క చేసినట్లయితే సుమారు 4,90,000 చిల్లర ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు ఈవో గారు పాలకుర్తి. మరి ఇప్పుడు ఆ రూపాయలు కాకుండా భక్తుల ద్వారా ఉండిల ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా మరి అప్పటి దయాకర్రావు గారి చదువు వల్ల అది జరిగితే ఇప్పుడు ఈ అభివృద్ధిని ఆసరా చేసుకొని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కమిటీ లేకుండా కమిటీ అని చెప్పుకుంటా, పదవులు లేకుండా పదవులు అని చెప్పుకుంటా, మరి అక్రమంగా కొన్ని రసీదు బుక్కులు కొట్టించి మరి వాళ్ళు చాలామంది భక్తుల దగ్గర పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. మరి మామూలుగా కాదు, 2,000, 3,000, 4,000, 5,000 చొప్పున వసూలు చేసి మరి తప్పుడు రసీదులు ఇవ్వటం మనకు దృష్టికి వస్తుంది. దీని విషయంలో మాత్రం ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి కమిషనర్ గారు ఖచ్చితంగా సంబంధిత మీ శాఖ అధికారుల లేదా ప్రైవేటు వ్యక్తుల ఏదేమైనా ఎవరైనా కానీ చట్ట ప్రకారంగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని దోషులను శిక్షించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు పంగ సైదులు, జనగామ జిల్లా పాలకుర్తి మండల్ వల్మిడి గ్రామం. మా యొక్క వల్మిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు గాను పురాతన కాలమైనటువంటి అట్టి దేవస్థానాన్ని శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 2వ భద్రాద్రిగా ఎంతో పునరుద్ధరించడం జరిగినది. దానిలో భాగంగా ఈసారి బ్రహ్మోత్సవాలకు గాను ఈ యొక్క ఇప్పుడు నడిపించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా వారు కానీ అట్టి కార్యక్రమాలకు బ్రహ్మోత్సవాల ఖర్చులకు లేకపోతే ఎలాంటి ఖర్చులకు కానీ నకిలీ బుక్కులు సృష్టించి వాటిని అధికారులకు ప్రమేయం లేకుండా నకిలీ బుక్కులు సృష్టించి వాటిని ఏదో రకంగా డబ్బులు వసూలు చేయడం జరుగుతున్నది. కావున అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. సీతారామచంద్ర స్వామి మా ఊళ్ళో దేవాలయం ఉంది. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలే మొత్తం అరాచకంగా చేసుకుంటా దొంగ బుక్కులు పెట్టి వసూలు చేస్తున్నారు డబ్బులు. వాళ్ళకు సరైంది కాదు, అది గవర్నమెంట్ బట్టే చేయాలి. కానీ వీళ్ళు అడ్డగోలుగా ఇక్కడ ఉన్న లీడర్లు దొంగ బుక్కులు పెట్టి వసూలు చేస్తారు. అది పోలీసు వాళ్ళ వల్ల కానీ ఆ దేవశాఖ మంత్రి కానీ వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ని అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, పాలకుర్తి నియోజకవర్గంలో చందాల పేరుతో కాంగ్రెస్ నేతల అక్రమ వసూళ్లకు సంబంధించి నియోజకవర్గ ప్రజలు కానీ భక్తులు కానీ ఏమంటున్నారు? సాయిమాధవి, వల్మిడి అంటే వాల్మీకి పుట్టి పెరిగిన ఊరుగా భావిస్తూ ఉంటారు. అంత పవిత్రమైన ప్రదేశంగా ఉంటుంది. అక్కడ అక్రమార్జనకు ఏదైతే అక్రమ వసూళ్లకు దేవుడి పేరిట వసూళ్ల పర్వానికి తీయడం అనేది జరుగుతూ ఉంది. గత కొన్ని నెలలుగా ఇదంతా కొనసాగుతున్నట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. పాలకుర్తి మండలానికి సంబంధించిన వల్మిడిలో రామాలయం ఉంటుంది. రేపు రాముల వారి కళ్యాణం సందర్భంగా రాముల వారి కళ్యాణానికి సంబంధించి ఏదైతే ఆ ఆలయానికి సంబంధించినటువంటి నకిలీ బుక్కులను ముద్రించి ఈవో సంతకం కూడా అందులో ఉన్నట్లుగా క్రియేట్ చేసి ఫోర్జరీ సంతకాలు దాంట్లో కల్పించి వాళ్ళ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సందర్భం అయితే మనకు వెలుగులోకి వచ్చింది. పూర్తిగా దీని అంతటికీ కూడా
మాజీ చైర్మన్ గా పనిచేసి ధర్మకర్తగా వ్యవహరించినటువంటి వాసూరి రవి, అదేవిధంగా ఇతన్ని ఆసరాగా చేసుకొని నీరటి చంద్రయ్య, కేసారపు జైపాల్ రెడ్డి, చేత సోమనారాయణ దీన్నంతా వెనుకుండి నడిపించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. వల్మిడి రామాలయం చాలా ప్రాశస్త్యంతో కూడుకుంది. ఏదైతే టిఆర్ఎస్ హయాంలోనే 25 కోట్లతో ఆ ఆలయాన్ని అభివృద్ధి చేసిన సందర్భం. ఎందుకంటే అది వాల్మీకి పుట్టి పెరిగిన ప్రాంతంగా చరిత్రలోకి ఎక్కిన క్రమంలో దాని అభివృద్ధితో పాటు పాలకుర్తి ప్రాంతం అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండే ప్రాంతంగా ఉంటుంది. అలాంటి వల్మిడిలో ఇలాంటి ఏదైతే వసూళ్ల పర్వానికి తెరతీశారో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకి కనిపిస్తా ఉంది. ఇది అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు తెలిసే జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా అక్కడ ఉన్నటువంటి వల్మిడి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా ఆరోపిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ అక్రమ వసూళ్లకు సంబంధించి ఏదైతే దేవుడి పేరిట ఏదైతే వల్మిడి ఆలయం పేరిట ముద్రించినటువంటి బుక్కులు, ప్రధానంగా రాములవారి కళ్యాణంలో పాల్గొనే వాళ్ళే కావచ్చు, రాములవారి కళ్యాణానికి సంబంధించిన నిర్వహణ, ఆ కళ్యాణోత్సవానికి భారీగా డబ్బులు అవసరం పడతాయి దానికి అని చెప్పి అందరి దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా, ముఖ్యంగా మనకు 6-7 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా వసూలు చేసినట్లుగా సమాచారం అందుతా ఉంది. దీన్నంతటినీ కూడా ఏదైతే వల్మిడిలోనే ఈ అంశాన్ని కూడా పూర్తిగా నొక్కిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఈ అంశం పూర్తిగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. అక్కడి నుంచి అధికారులు అక్కడి నుంచి వచ్చినటువంటి అధికారులు విచారణ చేస్తే తీగ కలిస్తే దొంగ కలిగినట్టుగా పూర్తిగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ప్రస్తుతానికి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. దీనికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. సాయి మాధవి. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.